వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత. చేర్చాలి ఎయిత్ షెడ్యూల్లో గోర్బోలి భాషను, చేర్చాలి ఎయిత్ షెడ్యూల్లో గోర్బోలి భాషను. సేవాలాల్ మహారాజ్ కి వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత, వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత. లంబాడీ బిడ్డరు బంగారు ముద్దరు లంబాడీ. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో మేము నిర్వహిస్తున్నటువంటి ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈనాడు ఖమ్మం జిల్లాలో లేదు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే లేదు ప్రపంచవ్యాపితంగా బంజారా అనేటటువంటి లంబాడీలు మాట్లాడేటటువంటి భాష గోర్బోలి. ఆ గోర్బోలి భాష ఈ దేశంలో మాట్లాడినా ప్రపంచంలో ఏ దేశంలో మాట్లాడినా లంబాడీలు మాట్లాడేది ఒకే ఒక్క భాష, దానినే గోర్బోలి అంటాం. దాన్ని ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలనేది మా డిమాండ్. ఈ ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్, లంబాడీ హక్కుల పోరాట సమితి, సేవాలాల్ సేన, గిరిజన సంఘం, గిరిజన సమైక్య, అనేక రకాల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టిఎస్టిటిఎఫ్, టిటిఎఫ్టిఎస్, గిరిజనుల్ని ఏ పేరుతోని మేము పిలుచుకున్నా ఉండబడేటటువంటి జాతి ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమ ఉద్యోగ సంఘాలందరం కలిసి ఈరోజు పెట్టేటటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని, లంబాడీలు దొడ్డిదారిన వచ్చినారని, లంబాడీలు అడ్డదారిన వచ్చినారని ఆడొకడు మోపై వాళ్ళ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని ఏదైనా పరిస పౌతజాలంతో మాట్లాడదామా? వాళ్ళు మా సోదరులే, సాటి మిత్రులు, ఆదివాసీ బిడ్డలు. అటువంటి వాళ్ళని మాతోని వాళ్ళని అనిపించాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని వేరే శక్తులు ప్రేరేపిస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా లంబాడీలు ఏ అడ్డదారినా ఏ దొడదారినా రాలా. సక్రమమైనటువంటి మార్గంలో అమెండ్మెంట్ ఆర్డర్తోని పార్లమెంటు చట్టంతో షెడ్యూల్ ట్రైబ్స్లోకి చేర్చబడ్డటువంటి లంబాడీల మీద కావాలని చెప్పనేటటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. మొన్న గత కొద్ది సంవత్సరాల క్రితం చూస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. రెండు తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తే ఇలా మనుషులు చంపుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళింది. మనుషులు చచ్చిపోయినారు, ఆస్తులు నాశనమైనాయి, పంటలు నాశనమైనాయి, అనేక రకాల ఇబ్బందులకు గురైన. ఆ తర్వాత లంబాడీలో పోరు గర్జన, సింహ గర్జన, సరూర్ నగర్ నిండిపోయింది. లక్షలాది మంది బంజారా బిడ్డలు ఇలా గలమెత్తినారు. సరూర్ నగర్ స్టేడియం నిండిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి పాలకవర్గం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వయాన రేవంత్ రెడ్డి గారు లంబాడీలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే లంబాడీలు, ఇందిరమ్మని మేము లంబాడీల్లో చూసుకుంటామని చెప్పాడు. మేము ఆనందపడ్డాం, గర్వపడ్డాం. కాంగ్రెస్ మాదేనని భావించినాం. గత పాలకుల్ని విస్మరించినాం. నీ మాటలు నమ్మినాం, నిన్ను గద్దెనెక్కించినాం. నువ్వు గద్దెనెక్కినాక నీ అల్లుడి కోసం, నీ అన్న కోసం, వాళ్ళ కళ్ళంలో ఆనందం చూడడం కోసం లగచర్ల 370 ఎకరాల లంబాడీల భూముల్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఆక్రమిస్తూ ఉంటే అడ్డుకున్నాం. అయా లంబాడీలం, అరే అన్నంక దొర అనేవాళ్ళం, మా భూముల్ని తీసుకుంటారా, ఈ పంటలు పండేటటువంటి భూములు అని చెప్పని దండం పెట్టినాం. విల్ల తిరుగుబాటు చేసినాం. లగచర్ల లడాయి సృష్టించిన తర్వాత లంబాడీల భూముల్ని లంబాడీలకు దక్కేటటువంటి విధంగా ఆగింది. ఆ దెబ్బతోని రేవంత్ రెడ్డి గారు లంబాడీల మీద నిలువెత్తు విషాన్ని పెట్టుకున్నాడు కడుపులా. దాంతోనే వాళ్ళ మంత్రివర్గం విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యాల. మేమేంటో తెలియని, మా ఆహారం తెలియని, మా ఆహార్యం తెలవని, మా వేషం, మా కట్టు, మా బొట్టు, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా ఆచార వ్యవహారాలు తెలియనటువంటి వ్యక్తులకు గిరిజన మంత్రి ఇస్తావు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు? మా గురించి మాట్లాడేటటువంటి వాడు లేడు. పోనీ మా వర్గం నుంచి, మా సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి మా బంధువులు, మా మిత్రులైనటువంటి మా లంబాడా ఎమ్మెల్యేల దగ్గర చెప్పుకుందామంటే ఇక ఏమని పోల్చాలనో మాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు సైగ చేస్తే తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు, అరిసే పరిస్థితులు లేరు, మొరిగే పరిస్థితులు లేరు. మేము ఎవరికి చెప్పుకోవాలా? లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని చెప్పని
భద్రాచలం ఎమ్మెల్యే తెలివిలేని తెల్ల వెంకట్రావు నీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాక నువ్వు చెప్పినట్టుగా విని లంబాడీల మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు. ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషను వేయాలంటే, దాన్ని మాట్లాడాలంటే, దాన్ని వాదించాలంటే లక్షల్లో కోట్లల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. ఎవరు ఎన్నుకుండి నడిపిస్తున్నారో మాకు తెలవదా? మిమ్మల్ని గద్దెనెక్కించిన లంబాడీలకు మిమ్మల్ని గద్దె దింపడం తెలవదా? రెండు తెగల మధ్యన, అన్నదమ్ముల్లాగా ఉండేటటువంటి రెండు తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి మారణ హోమానికి దారి తీస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మేము మాట్లాడుతున్నాం కదా, రిజర్వేషన్ శాతం పెంచాలా, మేమెంతమందిమో మాకంత వాటా, జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకిస్తే మాకేం కడుపుమంట? మేము ఎవరిది గుంజుకొని తినట్లేదే, ఇవ్వండి, ఎవరి వాటా వాడికి ఇవ్వండి. దానికోసం మరణ హోమం ఎందుకు? వాడిని తీయాలా, వీడిని